సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 జనవరి 31న ఈ రోజున ఈ తులారాశి వారికి ఒక చేదు వార్త అయితే రాబోతుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో, వీరికి జరగబోయే శుభ అశుభాలు ఏమిటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళితే కనుక తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే కనుక అవసరం ఉన్న విషయాల్లో మాత్రమే జోక్యం చేసుకుంటారు. అవసరం లేని విషయాల్లో అస్సలు కూడా జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా కానీ వీరికి సమాచారం మాత్రం తెలుస్తుంది. కొత్తగా ఏ విషయాన్ని ప్రారంభించినా సరే అనేక సార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ కార్యాన్ని కూడా వీరు మొదలు పెట్టరు. కానీ ఆరోగ్యంపై అశ్రద్ధ చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే వీరికి ఎదురవుతూ ఉంటాయి. అవి పెద్దగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. ఇతరులను సులభంగా ఆకట్టుకోగలుగుతారు. కానీ చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. గౌరవ మర్యాదల కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. ఇతరులు చిన్న మాట అన్నా కానీ వీరు అస్సలు పడరు. స్నేహితుల వల్ల కూడా ఈ రాశి వారికి ఎక్కువగానే ప్రమాదాలు, నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సరిదిద్దుకోలేకపోతూ ఉంటారు. ఇక మహిళల విషయానికి వస్తే మహిళలు తమ జీవిత భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకోవడానికి చూస్తారు. ఆ విషయంలో సక్సెస్ కూడా అవుతారు. సమాజంలో ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ రాశి యొక్క మహిళలు స్నేహితులు, బంధువులతో కూడా సన్నిహితంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకునే సత్తా వీరికి ఉంటుంది. ఇక ఈ విషయంలోకి వచ్చినట్లయితే కనుక ఈ జనవరి 31 రోజున ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒక చేదు వార్త రాబోతుంది. అంటే మీ కెరియర్ కి సంబంధించినటువంటి, లేకపోతే మీ యొక్క ఆదాయ మార్గం ఏదైతే ఉందో అది వ్యాపారం కావచ్చు, వృత్తి, ఉద్యోగం, లేకపోతే మీరు చేస్తున్నటువంటి ఏ పనైనా సరే, అంటే ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి పని ఏదైతే ఉందో, మీరు ఏది చేస్తున్నారో దాంట్లో ఒక చేదు వార్త అయితే రాబోతుందనే చెప్పుకోవాలి. అంటే ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం మీకు కనిపిస్తుంది. మీకు, మీ కుటుంబానికి కొంత ఆందోళన కలిగించే విషయంగా ఈ విషయం అయితే పరిగణించబడుతుంది. అలాగే దీనికి సంబంధించి మీరైతే కలచ చెందుతారు. ఉదాహరణ చెప్పుకున్నట్లయితే కనుక ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే మీ వ్యాపారానికి పోటీగా కొత్త వ్యాపారస్తుడు రాబోతాడు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే కనుక మీకు ప్రమోషన్ రావాల్సి ఉంటుంది. కానీ మీ ప్లేస్ లో వేరే వారిని మీ పై అధికారులు రిఫర్ చేస్తారు. ఈ విధంగా ఏదో ఒక చేదు వార్త మీ యొక్క లైఫ్ లోకి ఈ రోజు రాబోతుంది. దీని ద్వారా మీరు కొంచెం మానసికంగా కృంగిపోవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క రాశి వారు జీవితంలోని ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి తప్పనిసరిగా శివారాధన అయితే చేయాలి. అలాగే దీనికి సంబంధించి వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించడం, ఈ విధంగా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. మీకు వీలైనంత శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. 2025 జనవరి 31న తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకున్నారు కదా. మరిన్ని విశేషాలను, అలాగే మంచి మంచి రాశి ఫలాలను గురించి ఇలాగే ప్రతిరోజు తెలుసుకోవటానికి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.